హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ తెలుగు రుచులు. ఈరోజు మనం వినాయక చవితి స్పెషల్ పాల తాలికలు తయారు చేసుకుందాం. ముందుగా ఒక బౌల్లో పావు గ్లాస్ సగ్గుబియ్యం తీసుకుని వాటర్తో క్లీన్ చేసుకుని మళ్ళీ వాటర్ వేసుకుని మూత పెట్టుకుని 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఒక కడాయిలో గ్లాస్ బెల్లానికి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని బెల్లాన్ని బాగా కరగనివ్వాలి. పాకం రానవసరం లేదు. బెల్లం బాగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బెల్లం నీళ్ళను బాగా చల్లారనివ్వాలి. మరొక కడాయి తీసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకుని పావు స్పూన్ సాల్ట్ వేసుకుని వాటర్ బాగా మరిగిన తర్వాత స్టవ్ను సిమ్లో పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్కి ఒక గ్లాసు పొడి బియ్యం పిండి వేసుకుని గరిటెతో బాగా కలుపుకోవాలి. అది బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకుని బాగా చల్లారనివ్వాలి. మూత పెట్టడం వల్ల ఆవిరికి పిండి బాగా ఉడుకుతుంది. 15 నిమిషాల తర్వాత మూత తీసి ఈ పిండిని ఒక ప్లేట్లో వేసుకోవాలి. పిండిని బాగా చల్లారనివ్వకూడదు. గోరువెచ్చగా ఉన్నప్పుడే పిండిని చేతితో బాగా కలిపి ముద్ద కింద చేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా వాటర్తో చేతితో తడుపుకుని పిండిని ముద్ద చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నెయ్యి రాసుకుని కొద్దిగా పిండిని తీసుకుని చాపింగ్ బోర్డు మీద చేతితో తాలికలుగా చేసుకోవాలి. ఈ తాలికలు లావుగా కాకుండా సన్నగా కాకుండా మీడియంగా ఈ తాలికలను తయారు చేసుకోవాలి. నేను చూపించిన విధంగా తాలికలను రెడీ చేసుకోవాలి. మనకు తాలికలన్నీ రెడీ అయిపోయినవి. కొంచెం పిండి ముద్ద తీసుకుని ఒక చిన్న బౌల్లో వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని పిండి నీళ్ళను రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో నానిన సగ్గుబియ్యం వేసుకుని హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని సగ్గుబియ్యాన్ని ఉడకనివ్వాలి. సగ్గుబియ్యం ఉడికిన తర్వాత 3 గ్లాసుల చిక్కటి పచ్చి పాలను వేసుకోవాలి. పాలు వేసుకున్న తర్వాత సగ్గుబియ్యం అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి. పాలు ఒకసారి పొంగు వచ్చిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకుని మనం చేసుకున్న తాలికలను వేసుకోవాలి. తాలికలు వేసుకున్న తర్వాత గరిటెతో అస్సలు కదపకూడదు. 2 చేతులతో నేను చూపించిన విధంగా కలుపుతూ ఉండాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మనం కలుపుకున్న బియ్యం పిండి వాటర్ని వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత గరిటెతో స్లోగా తిప్పుకోవాలి. పిండి వేయటం వల్ల అడుగంటుతుంది కాబట్టి తిప్పుతూ ఉండాలి. ఈలోపు నెయ్యి వేసుకుని పచ్చి కొబ్బరి ముక్కలను ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో తీసుకోవాలి. తర్వాత జీడిపప్పు కిస్మిస్లను కూడా ఫ్రై చేసుకుని ఒక బౌల్లో తీసుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత పాల తాలిక ఉడికిందో లేదో స్పూన్తో కట్ చేస్తే కట్ అవుతే పాల తాలిక ఉడికిపోయినట్లే. పాల తాలిక ఉడికింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి ఈ పాల తాలికలను బాగా చల్లారనివ్వాలి. పాల తాలికలు బాగా చల్లారిన తర్వాత మనం చల్లారబెట్టుకున్న బెల్లం సిరప్ని వడగట్టుకుని వేసుకోవాలి. బెల్లంలో మలినాలు ఉంటాయి కాబట్టి వడగట్టుకుని వేసుకోవాలి. ఇలా ఈ రెండు చల్లారిన తర్వాత మిక్స్ చేయటం వల్ల పాలు విరిగిపోవు. పాల తాలికలు చాలా టేస్టీగా ఉంటాయి. బెల్లం సిరప్ వేసిన తర్వాత గరిటెతో స్లోగా కలుపుకోవాలి. లాస్ట్లో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుని బాగా కలుపుకుని యాలకుల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతే, పాల తాలికలు రెడీ అయినవి. వినాయకుడికి ఇష్టమైన పాల తాలికలు ఒక బౌల్లో వేసుకుని మన వినాయకుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. చూడండి, నేను చేసినట్లు చేయండి. పాలు విరగకుండా పాల తాలికలు చాలా బాగా వస్తాయి.
అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.